అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్ మీతోనే మొదలు పెడదాం. మేడం, ఏంటి సార్ కాలగమనం అంటే ఏమైనా లైఫ్ లెసన్స్ ని ఏమైనా స్టోరీలో పెట్టి తీసారా? లైఫ్ లెసన్స్ ఉంటాయి మేడం, 100%. అంటే ప్రతి మనిషికి తన జర్నీ ఒక లెసనే కదా మేడం. ప్రతి మనిషి ప్రతి దానిలో ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి, చచ్చిపోయే వరకు నేర్చుకుంటూనే ఉండాలి. సో ఈ కథలో కూడా కొన్ని మనం ఇది చూసిన తర్వాత కూడా ఆడియన్స్ కొన్ని నేర్చుకుంటారనుకుంటున్నాను మేడం యాక్చువల్గా నేను. సో అట్లా టైం లైన్లో జరిగిపోయినాయి కానీ, జరుగుతున్నాయి కానీ, జరగబోయేవి కానీ కొన్ని అనుకొని రాసుకొని స్టోరీ ఇట్లా తీయడం జరిగింది. అంటే ఏదైనా సరే కాలమే డిసైడ్ చేస్తుంది అనే ఒక కంప్లీట్ దాని మీద నడుస్తుందా స్టోరీ? 100% మేడం, 100%. కాలానికి అనుగుణంగా మనం వెళ్ళాలి, మారాలి. కానీ కాలం చేసే గాయాలు కొన్ని మర్చిపోలేనివి ఉంటాయి మేడం. సో అవి ఎలా ఉంటాయి అనేది కూడా సినిమాలో మనకు అనిపించింది మేడం. అండ్ సార్ మీరు చూస్తేనేమో బాగా అంటే సైలెంట్ గా అలా అనిపిస్తున్నారు. మేడం వీళ్ళందరేమో నాకు తెలిసి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేసి ఉంటారని అనిపిస్తుంది. లేదు మేడం, అలా ఏం లేదు మీరు మేడం. అలా చూడకండి, మీరే ఫస్ట్ అంటే నాకేం తెలియదు, నేనేదో అమాయకుండా అన్నట్టు చూస్తున్నారు ఫస్ట్. నువ్వు డీసెంట్ గా కూడా కనపడట్లేదు. అట్లా ఏం లేదు మేడం. యాక్చువల్గా మేము 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 మా పుట్టింది పెరిగింది కూడా అంతా విలేజ్ ప్రాంతంలో మేడం. మూవీ తీసింది కూడా ఆ ప్రాంతం నుంచి తీసాము. మేము అనుకున్న కథకు తగ్గట్టుగా నాకు యాక్టర్స్ వీళ్ళందరూ కూడా చక్కగా దొరికారు. ఆ పాత్రలకి వీళ్ళే పర్ఫెక్ట్ అనేలాగా చేశారు. ప్లస్ అన్ని విధాలుగా సహకరించి నాకు ప్రతి విషయంలో కూడా మేడం షేర్ చేసుకునేవాళ్ళం వర్క్. నాకు ప్రత్యేకమైనటువంటి డిపార్ట్మెంట్లు ఏమి లేవు. బయట నుంచి నేను ఆర్ట్ డిపార్ట్మెంట్ అని అదని ఇదని బయట నుంచి ఎవరిని ఇంకేం తెచ్చుకోవాలా, మేమే తలవ పని చేసుకునేవాళ్ళం. షేర్ చేసి తలవ పని చేసుకునేవాళ్ళం. అది ఇదని ఏం లేదు మేడం. ఇప్పుడు హీరో అయినా కూడా చీపురు తీసుకొని ఇదంతా చెట్టు ఓడ్చుకోవటం మేము అట్లా చేసుకున్నాం మేడం. ఎవరు కూడా ఇక్కడ ఈగోగా ఫీల్ అవటం కానీ, నేను హీరోగా వచ్చాను, నేను హీరోయిన్గా వచ్చాను, మనం ఇలా ఉండాలి, వాళ్ళు చేసుకో ఇలా లేదు మేడం. అంతా కష్టపడి కలిసి చేసుకున్నాం కంబైన్. అంటే ఆయన్ని పొగడలేదు అందుకని. ఆయన గురించి కూడా ఒక మాట చెప్పేసి ఓకే ఓకే చిన్న 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 చెప్పడానికి ఏమి లేదా అదే ఆయన యాక్టింగ్ గురించి చెప్పండి ఒక మాట పాపం. మేడం నిజం చెప్పాలంటే చాలా డీసెంట్ పర్సన్. అవునా? చాలా డీసెంట్ పర్సన్ మేడం. ఇంకా నేను మూవీస్కి సంబంధించి స్టోరీ లైన్ ఇవన్నీ వెళ్తూ ఉంటే అక్కడక్కడ ఏదైనా కొంచెం కొన్ని నాకు ఐడియాలు కూడా సలహాలు ఇచ్చేవాడు. చిన్న ఏజ్లో చిన్నవాడైనా కానీ మంచి నాలెడ్జ్ మేడం. సార్ ఈ లైన్ కొంచెం ఇలా అనిపించింది సార్, అంటే మీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి చూడండి సార్ రిక్వెస్ట్ అనేది. అంటే చూసిన తర్వాత నాకు నేను రాసిన దానికన్నా ఇది కొంచెం బాగుంది అనిపించే కొన్ని ఖచ్చితంగా నేను యాక్సెప్ట్ తీసుకున్నాను. అయితే చెప్పే విధానంలోనే ఇంప్రెస్ అయిపోయాడు. చాలా డీసెంట్ పర్సన్ మేడం. యాక్చువల్గా మంచి నాలెడ్జ్ ఉంది. ఆయన పాపం జెన్యూన్ గానే చెప్పారు. నువ్వు తీసుకోలా, నువ్వు తీసుకోకపోతే సరే కాదు, మీ క్యారెక్టర్ గురించి మీరే చెప్పండి. ఏముంటది? ఏం చేశాను? అయ్యో ఫ్యామిలీని నడిపిస్తున్న ఒక రెస్పాన్సిబుల్ పర్సన్. తెలుగు సినిమా ఇది. అచ్చ తెలుగు. కుటుంబ బాధ్యతలు తీసుకున్న ఒక వ్యక్తిగా, బాధ్యత గల వ్యక్తిగా ఆ రకంగా సినిమా ఉండబోతుంది అని మాత్రం చెప్పకూడదా? అన్నారు. సో అంతే మేడం. మరి అంతే అంటే కొంచెం సాగదీస్తున్నారు, ఇంకేమన్నా చెప్తారేమో. కాదు అసలు ఏదో అడిగినా కూడా ఇంకెంతకన్నా చెప్పకూడదు. ఇంటర్వ్యూ ఎందుకు వచ్చావు, ఏదో చెప్పు. ఇంటర్వ్యూ అంటే ఒక ఉంటది కదా మేడం, సస్పెన్స్ అనేది, ఎమోషనల్ జర్నీ ఎండ్ ఎలా అయింది. కానీ మరి మీ సినిమా గురించి చెప్పకపోతే ఎలా తెలుస్తుంది చెప్పండి? చెప్తున్నాను కదా మేడం, బాధ్యత గల ఒక కుటుంబ బాధ్యతలు తీసుకున్న ఒక తమ్ముడు పాత్రగా సూర్యబాబు అనే పాత్రలో చిన్నగా రియల్ లైఫ్ క్యారెక్టర్ కి సంబంధం లేదు. లేదా? సంబంధం ఉందంటారు. కంప్లీట్ కాంట్రాస్ట్. ఓకే. అయితే అంటే మన రియల్ లైఫ్ మన రియల్ లైఫ్ కి సంబంధం లేని క్యారెక్టర్ చేస్తాం అంటే కొంచెం కష్టమే కదా? చాలా కష్టం. అంటే నాకు జీవితంలో రానిది ఏడుపు నేర్పించారు, తప్పలేదు, చేయాల్సి వచ్చింది, చేయించుకున్నారు. ఆ కోర్ డెప్త్ వచ్చినంత వరకు ఆయన వదలలేదు. ఆ ఒక్కరోజు మాత్రం ఆయన నాకు కోపం వచ్చింది. మీరు సెంటెన్స్ కంప్లీట్ చేస్తున్నారా లేదా అనేది నాకు నెక్స్ట్ ఏమన్నా ఉందేమో అని నేను ఆశగా ఎదురు చూస్తున్నాను.
అంటే ఎంతవరకు నేను రివీల్ చేయొచ్చు అన్నది నేను ఆలోచిస్తాను మేడం. ఓకే ఇంత సెకండ్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీరు అన్ని అడిగేస్తారని నేను ఊహించలేదు. ఆల్మోస్ట్ అడిగేసినప్పుడు అమ్మమ్మ చెప్పేస్తాను. అంటే డైరెక్టర్ గారే పర్మిషన్ ఇచ్చారు కదా సార్ మీరు ఇచ్చారా? అంటే కొంచెం చెప్పు అంటే అన్నారు. మొత్తం కాదు. నువ్వేంటి ఏంటి సార్ చెప్పాలి రివీల్ చేయాలి? ఏం చెప్తారు వీళ్ళంటే అలా మీరేమో అంటే ఆయన చెప్పిన దాని ప్రకారం ఒకలా అనిపిస్తున్నారు, ఆవిడ మాట్లాడే దాని ప్రకారం ఒకలా అనిపిస్తున్నారు, మీరు మాట్లాడినప్పుడు ఇంకోలా అనిపిస్తున్నారు. మస్తు షేడ్స్ ఉన్నాయి అనిపిస్తుంది. షేడ్స్ వచ్చిందా నీలో? ఉన్నాయి. ఓకే మీరేంటి మీరు బాగా ఇన్నోసెంటా? వీళ్ళిద్దరు మధ్యలో కూర్చొని ఇరుక్కుపోయారు. అడగండి. అడగ అమ్మ బాబు. అంటే ఏమన్నా అడుగుతారేమోనని. ఓకే మీ క్యారెక్టర్ గురించి కంప్లీట్ గా చెప్పండి. ఆయన లాగైతే కాదు, ఆయన కంప్లీట్ గా చెప్పలే, ఎక్కడ ఎక్కువ చెప్పేస్తారన్న భయంతో ఏం చెప్పలే. ఇక్కడ చూసి చెప్పు. ఎక్కడ ఎక్కువ చెప్పేస్తారన్న భయంతో ఆయన ఏం చెప్పలే. ఓకే. అంటే యాక్చువల్గా మేడం అంటే మూవీలో ఎవరిదే క్యారెక్టర్ ఎవరేంటనేది రివీల్ అవ్వకూడదు కదా, ఎవరు ఏ పాత్ర చేశారు ఎవరు ఏం చేశారు. క్యారెక్టర్ గురించి రివీల్ అవ్వచ్చు కదా, ఆ. అది కూడా అవ్వకూడదా? అడుగుతారా? మీ క్యారెక్టర్ గురించి ఓకే ఓకే క్యారెక్టర్ గురించి ఇందాక చెప్పకూడదు. మీరు టెన్షన్ పడుతున్నారా? టెన్షన్ కాదు, అది ఏం చెప్పాలి ఆల్రెడీ ఇందాక చెప్పేసి మళ్ళీ దీంట్లో కూడా అదే చెప్పాలి. అవును కదా. ఒక మొరటోడు లాగా ఊరు మూవీలో అంటే ఒక చదువులేని ఒక మొరట ఉందండి. అంటే రెగ్యులర్గా ఇంకా పొలం పనులకు వెళ్తూ ఉంటాం కదా, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్. ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్లో రెగ్యులర్గా ఇంకా అదే వర్క్లో ఉన్నప్పుడు సడన్గా మేడం గారు తగులుతారు. అంటే మేడం గారు పరిచయం అవుతారు. ఆయన తగిలించుకుంటాడు. అవునా? పరిచయం అయిన తర్వాత ఇంకా అంటే అప్పటి వరకు మంచిగా ఒక పద్ధతిగా వర్క్కి కూలి పనికి వెళ్ళే కుర్రాడు ఒక్కసారి ఎవరికైనా అలా అంటే రియల్ లైఫ్లో కూడా ఒక పర్సన్ మంచిగా వెళ్ళిపోతున్న టైంలో ఒక అమ్మాయికైనా అబ్బాయికైనా కొంచెం ఇలాంటి పరిచయాలు ఏర్పడినప్పుడు లైఫ్ ఆటోమేటిక్గా ఇంకెలా వెళ్తుంది. అలాగే నా లైఫ్ అలా వెళ్తున్న టైంలో మూవీ ఏంటనేది క్లైమాక్స్లో చూడాలి. అయితే ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు అంటే మనం కొన్ని జెన్యున్గా ప్యూర్గా ఇష్టపడితే అది ఏ ఏజ్కి వెళ్ళినా కూడా మైండ్లో ఉండిపోద్దండి. ఆ జ్ఞాపకాలు అనేవి పోవు. అంటే జెన్యున్గా ఉన్న వాళ్ళకి జెన్యున్గా లవ్ చేసినా ఏ విషయం అయినా కూడా ఉంటే అది మనకి ఏ స్థాయికి వెళ్ళినా మనకి మ్యారేజ్ అయినా ఎక్కడికి వెళ్ళినా ఆ జ్ఞాపకాలు అలా ఉండిపోతాయి అనేది కానీ మూవీలో మనం చూపించారు. ఇంకోటి నాతో చేసిన హీరోయిన్ లావణ్య కానీ చాలా బాగా నాకంటే ఫుల్ సపోర్ట్. అంటే ఏ క్యారెక్టర్ చేయాలన్నా ముందు మేము డిస్కషన్ చేసుకున్నాం. ఆయన మాకు కరెక్ట్గా చెప్పే అంటే ఫ్రీడమ్ ఇచ్చాడండి బాగా, ఎలా అనేది డైలాగ్స్ ఇచ్చి ఇలా చేయండి అని చెప్పినప్పుడు మేము డిస్కస్ చేయడానికి మాకు ఫ్రీడమ్ ఇచ్చేవాడు. మా ఇద్దరం డిస్కస్ చేసుకుని ప్రతి ఫ్రేమ్ మీరు చూస్తే మూవీలో కూడా మా ఇద్దరు అంటే ఎక్కడ ఏదో యాక్టింగ్ చేసినట్టు అనిపించదు. అంటే అది చూసిన వాళ్ళు చెప్పారు, నేను చెప్పింది కాదు. చాలా సపోర్ట్. అలాగే చిన్నబాబుతో కూడా మూవీలో మాకు చాలా నీట్గా అంటే సపోర్ట్ అనేది బాగుంటుందండి. ఏ క్యారెక్టర్ ఇద్దరు మాకు కొన్ని సీన్స్ చేసాము. మెయిన్ ఇంకా నీ గురించి అంటే అన్నయ్య అని పిలుస్తాను. ఓకే కదా? అసలు ఎవ్వరికి ఎంత చాలా మంది వచ్చారండి, అందరూ ఆయన చూపించిన ప్రేమతోనే వచ్చారు. ఎవరిని కూడా ఇంత మాట కూడా ఎక్కడ మాకు ఇందాక క్యాస్టింగ్ కొంచెం చెప్పారు కదా, ఇందాక ఎందుకు వస్తుంది నాకు నువ్వు అక్కడే స్టక్ అక్కడ అయిపోయాను. ఓకే యాక్చువల్గా చాలా మంది అనుకుంటారు కదా ఇలా, కానీ మన మూవీలో వచ్చిన ప్రతి ఒక్కరు లేడీస్ కానీ ఎవరైనా మనం టీం అంతా చాలా అంటే ఒక ఫ్యామిలీ లైక్ ఫ్యామిలీ ఎలా ఉంటుందో అందరం అలాగే షేర్ చేసుకున్నాం, ప్రతి పని అలాగే షేర్ చేసుకుందాం. మాకు అన్నయ్య అంత బాగా సపోర్ట్ చేస్తారు. అలాగే డిఓపి అనే పర్సన్ కూడా మాకు ప్రేమ అంటే యాక్చువల్గా అతను కొంచెం ఎక్స్పీరియన్స్ పర్సన్ మురళీ గారు అని. ఆయన పెట్టే ప్రేమ యాక్చువల్గా మాకు తెలియదు ఏంటి ఎలా పెడుతుంది ఏంటి ఎలా పెడుతుంది అంటే, కానీ వన్స్ ప్రేమ అది మానిటర్లో చూసిన తర్వాత ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూస్తుంటే అది వేరే లెవెల్ ఉంది. దానికి అన్నయ్య వాళ్ళిద్దరు కూర్చొని డిస్కషన్ కానీ చాలా బాగా వచ్చింది. అండ్ ఇద్దరి మధ్య మంచి రొమాంటిక్ సీన్స్ ఏమైనా ఉంటాయా? చెప్పకూడదు మేడం, అలా ఏమి ఉండవా? ఉంటాయా ఉండవా? చెప్పకూడదా? చెప్పకూడదు అంటే ఏం చెప్పొచ్చు అంటే అందరు కూర్చొని చూడొచ్చు. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్ అంటే చిన్న అంటే ఉంటాయి కానీ ఎక్కడ ఇబ్బందికరంగా అయితే ఎక్కడ ఉండదు. అండ్ మీరు చూస్తేనేమో బాగా హైపర్ యాక్టివ్ లా ఉన్నారు, క్యారెక్టర్ అలా లేదేమో అని డౌట్ రివర్స్.
మొత్తం Reverse. రివర్స్ అయ్యో మీకు కూడా కష్టమైతే కష్టమే ఆ సెట్లో. ఇంకా లాస్ట్ ఎండింగ్ అయితే ఏడిపిస్తూనే ఉన్నారు. నేనేమో నవ్వటానికి ఇష్టపడతా, కానీ ఏడిపిస్తూనే ఉంటాను అనమాట. బట్ క్యారెక్టర్ నెసెసరీ అది. ఓకే. ఎలా అంటే పక్కింటి అమ్మాయి ఎదురింటి అమ్మాయి అలా ఉంటుందా క్యారెక్టర్? అలాగే ఉంటుంది. యాక్చువల్లీ మన ఇంట్లో పిల్ల అంటారు కదా, సేమ్ ఆస్టీస్ ఇంకా అట్లానే ఉంటుంది. అరే ఈ అమ్మాయి మన ఇంట్లో పిల్లే కదా అన్నట్టు అనుకుంటారు. అట్లా ఉంటుంది క్యారెక్టర్. అండ్ మీరు అంటే రెగ్యులర్ గా ఇలా అంటే కంఫర్ట్ కొంచెం ట్రెడిషనల్ కంఫర్ట్. యాక్చువల్లీ ఎక్కడ ఏది వేసుకోవాలి, ఇప్పుడు జస్ట్ నార్మల్ బర్త్డే పార్టీస్ అనుకోండి జీన్స్, లేదు ఇప్పుడు మూవీ ప్రమోషన్ కాబట్టి ఈ అటైర్, అట్లా దేనికి తగ్గట్టు అట్లా. తెలుగు అమ్మాయి మీద తెలుగు అమ్మాయే తెలుగు అమ్మాయే అదే తెలుగు అమ్మాయి అనగానే ఒక రకమైన అమ్మాయా అమ్మాయ మన తెలుగు అమ్మాయిరా అనే ఒక ఫీలింగ్ వస్తుంది. తెలుగు అమ్మాయి, ప్యూర్ తెలుగు అమ్మాయి, విలేజ్ నేటివిటీలో పుట్టి పెరిగి సాంప్రదాయాలు పద్ధతులు అన్నీ ఎట్లా ఉంటాయో తెలిసిన అమ్మాయి. మూవీలో కూడా అటువంటి పాత్ర రావడం వల్ల కరెక్ట్గా ప్రాణం పోసిందని చెప్పాలి మేడం. యాక్చువల్గా శివాజీ గారు మనం చెప్పారు కదా, ఆ విధంగా చక్కగా పద్ధతిగా అదే శివాజీ చక్కగా ఈవిడ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఆమె బయట కూడా అలాగే ఉంటుంది. ఓకే. అండ్ మీకు మొత్తం అంటే అందరు క్యాస్ట్ మొత్తంలో ఈయనతో మీకు ఏమైనా వైరం ఉందా? వైరం కాదు, యాక్చువల్లీ ఫన్ ఉంటది. ఓకే. వైరం కాదు, వైరస్ అది. వైరస్ వాడి కరోనా ఓకే. కొట్టుకుంటాం. యాక్చువల్లీ ఫన్ అంటే ఇంక అందరినీ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇలాగే ఉండింది. ప్రమోషన్స్ లేదు ఫస్ట్ నుంచి సెట్ల నుంచి నేను సైలెంట్ గా ఉండే రకాన్ని కాదు, ఒక్క దగ్గర కూర్చోను, మొత్తం సెట్ అందరినీ కదిలిచ్చేసి వచ్చి కూర్చుంటాను అనమాట. అప్పుడు మురళీ సార్ అని చెప్పి మా డిఓపి సార్, లావణ్య అందరినీ కదిలిస్తావా లావణ్య, వచ్చి షార్ట్ రెడీ రా లావణ్య అంటారు. చిన్నప్పటి నుంచి సుధాకర్ అన్న కూడా యాక్చువల్లీ ఒక డైలాగ్ ఉంటుంది, 2 pages డైలాగ్, అది కంటిన్యూస్ గా చెప్పారు. సడన్ గా పంపించారు, ఏంటన్నా డైలాగ్ నానా, డైలాగ్ తల్లి తల్లి అంటారు, డైలాగ్ తల్లి అన్నా అంటే నువ్వు చేయగలవరా, నువ్వు చేసి అంతే అయిపోయింది చెప్పారు. ఆయన చేయించుకున్నారు దగ్గరుండి. ఎంత పెద్ద డైలాగ్ ఇచ్చినా మేడం విత్ ఎక్స్ప్రెషన్స్ తో ఎక్సలెంట్ గా చేస్తారు. అందులోనూ తెలుగు అమ్మాయి కాబట్టి ఇంకా డైలాగ్ అర్థం అవుతుంది కాబట్టి ఎక్స్ప్రెషన్స్ ఇంకా బాగా వస్తాయి. అప్పటికప్పుడు ఇచ్చారు ఆ డైలాగ్, ఆయన అప్పటికప్పుడు రాశారు. అంత టాలెంటెడ్, మళ్ళీ యాక్టర్, అన్ని రాసుకుంటారు, అన్ని చేసుకుంటారు. చేశారు మీరు వెనకాల అది నేనే మేడం. సముద్రం అనుకున్నా. యాక్చువల్లీ డూప్ క్యారెక్టర్స్ కూడా చేశారు. నిజంగా నేను మీరు అనుకోవాలి, నేను చూసాను కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా. అక్కడ బాగున్నా ఇక్కడ బాగున్నా మేడం. అక్కడ పెద్ద మనిషిలాగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకే. ఇక్కడ కొంచెం ఏజ్ తక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు హ్యాపీగా ఉంది మేడం. అందుకే అడిగా అదే వచ్చితే బాగుంటుంది అడిగా. వీళ్ళిద్దరు ఏదో మన పోటీ వస్తున్నట్టు అనుకుంటారు. అది మాత్రం నిజమే. మీకు అలాంటి ఫీలింగ్ ఉందా? లేదు అదే. ఓకే. అండ్ అసలు మీరు యాక్టర్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? ఆయన యాక్టర్ కాబట్టి. ఆయన యాక్టర్ కాబట్టి కాదు, ముందు అసలు యాక్టర్ ఎందుకు అయ్యారు? అది కూడా గాడ్స్ గ్రేస్ సమాధ్యాతనమే నాకు ఒక అవకాశం వచ్చింది సినిమాలో. వైజాగ్లో అలా చేస్తూ ఉంటే ఇక్కడ ఎంత చేసినా మనకు గుర్తింపు అనేది కాదు. సో బెటర్ హైదరాబాద్ అని. మరి దేవుడిదే అనుకోవాలి తెలియదు, అంటే స్క్రీన్ స్పేస్ అయితే లేదు. ఫస్ట్ ఫిల్మ్ ఇస్ గాడ్ ఫాదర్. ఓకే. ఆ తర్వాత విజయ్ దేవరకొండ ఖుషీలో అన్ని చిన్న చిన్న క్యారెక్టర్. కానీ ఒకసారి భానుశంకర్ ప్రసాద్ గారని రాజధాని ఫైల్ సినిమా తీసింది, ఎస్ఆర్ఎస్ ప్రసాద్ గారని ఒక మంచి వ్యక్తి వల్ల ఆయన పరిచయం అయ్యి సెకండ్ హాఫ్ మొత్తం ఒక క్యారెక్టర్ చేశాను. ఆ తర్వాత 3-4 ఫిల్మ్స్ అలాగే చేశాను. బట్ నోటిసబుల్ ఇంకా కాదు, ఈ సినిమాతో అవుతా ఉన్న ఆకాంక్ష. మీరు మంచి తెలుగు మాట్లాడుతున్నారండి. అంటే తెలుగు కూడా వచ్చింది. తెలుగు అంటే తెలుగు వచ్చినా ఇప్పుడు కొన్ని పదాలు జనరల్ ఇప్పుడు మా లాంటి యాంకర్స్ జర్నలిస్ట్ లో ఇలా కొంచెం తెలుగు మీద బాగా అవగాహన ఉన్న వాళ్ళు మాట్లాడతారు కదా, మీరు మంచి తెలుగు మాట్లాడతారు. మీరు కాదు కదండి, అంటే జర్నలిస్ట్ అన్నారు కదా, పాత్రికేయులు తెలుగు నాకు తెలుసు. మీరు అంత మంచి ఎలా మాట్లాడుతున్నా తెలుగు అర్థమవుతుందా? ఆయన కౌంటర్ వేసారా? నాకు అది అర్థం అవ్వలేదా? కొంచెం లేట్గా అర్థమైంది.
చేసాను అలా ఏం కాదు నేను అడిగిన దానికి మాత్రం మీరు సమాధానం చెప్పాలి. అదే ఇంత మంచి తెలుగు మాట్లాడడానికి రీజన్ ఏంటి అంటున్నా. తెలుగు రాష్ట్రాలు ఉండటం వల్ల. ఓకే, నాకు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే తెలుగులో మాట్లాడు అని చెప్పాను, అందుకని తెలుగులో మాట్లాడుతున్నాను. అదే మీరు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది తెలుగులో మాట్లాడమనగానే మళ్ళీ అది Complete కంప్లీట్ తెలుగు వచ్చేసింది. ఒకప్పుడు చంద్రబోస్ గారు ఇలాంటి వాళ్ళు అచ్చమైన తెలుగు మాట్లాడతారే, అలా మార్చేశారు. అందుకని నాకు డౌట్ వచ్చింది. బాగుంటాయి కదా అలా. ఇప్పుడు అవి కన్వర్ట్ అయిపోతాయి. మీరు రాస్తున్నారా? మీరు కూడా ఏమైనా రాస్తున్నారా? యాక్చువల్లీ ఆయన రైటర్ కూడా, కొన్ని డైలాగ్స్ ఆయన రాసేవాడు. అవునా? ఈ మూవీకేనా? ఇంతకు ముందు ఏమన్నా రైటింగ్? అంటే సార్ సజెషన్ చేస్తాం. మీరే రైటింగ్ మీద మీకేం ఇంట్రెస్ట్ లేదు? రైటింగ్ చేసాము కొన్ని, అది కన్వర్ట్ అయిపోయింది. అది చూసారా ఎంత పెద్ద పెద్ద కార్యరూపం. ఓకే, పిలిచి ఏమవుతాను. అండ్ మీకు అంటే ఆవిడ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ ఏం లేదండి. ఫస్ట్ హీరోయిన్ అనగానే ఆవిడ దూరం ఉండేది. అందరూ సెట్ లో ఇబ్బంది పడతా అలా కూర్చుంటే అన్న కాఫీ అనేది అమ్మ వచ్చింది. తర్వాత అర్థం అంటే షీ క్వైట్ అప్సెట్, తనకి బాగాలేదు, సో అందుకని అడిగింది. తర్వాత షీ జాయిన్ ఎవ్రీవన్. బాగుంది, ఆల్ గుడ్. నేను హీరోయిన్ అలా ఏమి ఉండేవాళ్ళు కదా. ఎవరు? ఆవిడ ఎందుకు వచ్చింది మన తల్లో పని, మనమే పక్క వెళ్ళిపోయాడు. ఏమైనా తిన్నావా అనేది ఫస్ట్ అన్నాను, బాగానే ఉంది బాగానే ఎరా అనేది. ఒక్కోసారి కలుపుకోవడం కూడా కలవర పెట్టే ప్రమాదం. తెలుగు బాగా మాట్లాడుతున్నారు అన్న తర్వాత ఇంకా పెద్ద పెద్ద పదాలు వెతికి మాట్లాడుతున్నారు కదా మీరు. అలా కాదండి, ఆవిడ యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై హీరోయిన్ లావణ్య రామారావు గారు. అండ్ ట్రైయింగ్ టు స్పీకింగ్ ఇన్ తెలుగు. ఇప్పుడు మరి ఇదంతా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు. అప్పుడప్పుడు అలా వస్తుంది. ఓకే ఓకే, మీది అంటే ప్రాపర్ కామెడీ అలాంటి క్యారెక్టరా? సీరియసా? అంటే బయట చూస్తే చాలా స్పాంటేనియస్ గా సీరియస్ క్యారెక్టరా? ఇక్కడ కామెడీ టచ్ ఉంటుందా? లేదు, కామెడీ టచ్ ఏమి ఉండదులేండి. అంటే ఆయన బయట చూస్తే కొంచెం కామెడీ, ఆయన కామెడీ ఫేస్, అందుకని కామెడీ ఫేస్ గురించి అనలేదు, నేను స్పాంటేనిటీ గురించి అన్నాను. ఆల్ ఆఫ్ అ సడన్ ఆయన ఒక సీన్ ఇస్తే అలాగే ఏడుస్తుంటుంది, నవ్వు వచ్చింది, నవ్వుతో వెళ్తున్నా. అలాంటి ఒక సాడ్ ఫేస్ లోకి ఎప్పుడు వెళ్ళలేదో ఏంటో నాకు తెలియదు. నేను ఎప్పుడు గనగా ఓకే, కానీ సినిమా కోసం కుక్క చచ్చిపోయినాం, ఇప్పుడు ఏడవాల్సి వచ్చింది. ఏం సార్ బాగా ఎమోషనల్ మూవీయా? మూవీ అండి, అవునండి, చాలా ఎమోషనల్. థియేటర్ నుంచి బయటకు వచ్చేవాళ్ళు ఏడ్చుకుంటూ బయటకు కంపల్సరీగా మేడం. నేనైతే ఒకటే చెప్తాను, మన మూవీ చూసిన తర్వాత నవ్వకుండా ఆడియన్స్ బయటకు రాలేడు, అదేవిధంగా ఏడవకుండా కూడా రాలేడు. 100% చెప్తాను, 100% చెప్తాం. ఎక్కడన్నా అంటే రియల్ స్టోరీని బేస్ చేసుకుని తీసారా? రియల్ స్టోరీ అంటే కొంత ఉంటుంది మేడం, ఎందుకంటే నా లైఫ్లో చూసిన వాటిని, నేను కళ్ళ ముందు జరిగినాయి చూసిన వాటిని కొంత మిక్స్ చేసుకొని రాసిందే. ఒక విధంగా చెప్పాలంటే దగ్గరగానే ఉంటుంది మేడం అట్లా. అండ్ మీరు ఎలా వచ్చారు? ఆడిషన్ అది ఏమైనా చేశారా? ఆడిషన్స్ ఏం లేవండి, నార్మల్గా పరిచయం మాకు ముందు నుంచే పరిచయం. మూవీకి ముందే పరిచయం మేము. ఓకే, మూవీ అనుకున్నాము. తర్వాత తమ్ముడు ఒక మూవీ చేస్తున్నాడు, తమ్ముడు అని పిలుస్తాడు, తమ్ముడు మూవీ చేస్తున్నాను అన్నాడు. ఓకే అన్నయ్య చేద్దాం అన్నా. ఎన్ని ఇయర్స్ నుంచి పరిచయం మీ ఇద్దరికి? 4 years 4 years పరిచయం. అంటే ఇప్పుడు స్టోరీ అనుకున్న తర్వాత ఇన్ని పెట్టి చేద్దాము అని ముందే ఉన్నాడు? ముందే అనుకున్నాం మేడం. మేము అనుకున్న తర్వాత 2 years తర్వాత మూవీ ప్లాన్ చేసాం. ఓకే, మాట్లాడుకుంటా ముందు నుంచి ఇంటరాక్షన్. ఎలా అంటే మీరు ఇంతకు ముందు ఏమైనా మూవీస్ చేశారా? చేశాను. ఎన్ని మూవీస్ చేశారు? చేశాను, ఒక 6-7 చేశాను. 6-7 మూవీస్ చేశారు. మెయిన్ లీడ్ గానే చేశారు? మెయిన్ లీడ్గా 3 చేశాను. అంతకుముందు ఇంకా మన పవిత్ర సమయం అదేంటి విశ్వామిత్ర అని చేశారు మన గీతాంజలి డైరెక్టర్ గారు, రాజకీయ గారు. దాంట్లో మన రంజిత గారు ఉన్నారు కదా, ఆమెతో చేశాను. లీడ్ కాదు, ఫ్రెండ్ క్యారెక్టర్. అలాగే మన శివాజీ రాజా గారు అబ్బాయి జిమ్ అనే మూవీ చేశారు, దానిలో ఆర్మీ క్యారెక్టర్ ఒకటి చేశాను. హసీన్ అనే మూవీ వచ్చింది, అందులో వన్ ఆఫ్ ద లీడ్గా చేశాను. ఫస్ట్ హాఫ్ అంతా మెయిన్ లీడ్ అది చేశాను. కానీ ఇప్పుడు ఇందాక చిన్నబాబు చెప్పినట్టు ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. మేబీ ఇది బాగా హోప్ పెట్టుకున్నా ఈ మూవీ. ఎందుకంటే అంటే ఇప్పుడు మీ క్యారెక్టర్ చూస్తున్నప్పుడు
చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్ అనిపిస్తుంది, అంటే చాలా ఎక్స్పీరియన్స్, అదే అది మీ యాక్టింగ్ లో కనిపించింది బేసిక్. అంటే అప్పటి నుంచి స్ట్రగుల్ పడ్డాను కదండి, అవన్నీ ఒక్కసారి ఛాన్స్ వచ్చినప్పుడు ఇంకేదో చేసామంటే అలా ఉన్నాం అనుకో ఇంకా నెక్స్ట్ ఛాన్స్ రాదు. వచ్చిన దాన్ని గట్టిగా పట్టుకొని చేయాలన్న కసితో చేశాను. ఇంకో అదృష్టం ఏంటంటే మా నాన్నగారు చిన్నప్పటి నుంచి ఆయనతో, యాక్చువల్గా నేను ఆయనతో ఎక్కువ డ్యాన్స్లు వేసేవాడిని, మా నాన్నగారు డ్యాన్స్లు వేస్తే అందువల్ల కొంచెం ఎక్కువ ఓన్ చేసుకోగలిగాను. ఇంకోటి మీది చాలా సీరియస్ క్యారెక్టర్, అంటే అన్ని ఎమోషన్స్ మూవీ అంతా కామెడీ ఉంటుంది అంటే ఉన్నాయి, సన్నివేశాలు ఉన్నాయి. కాకపోతే సెకండ్ హాఫ్ లాస్ట్ 40 minutes అయితే ఇంకా కొంచెం కంపల్సరీగా ఎంత అంటారు కదా బండరాయి అయినా సరే అన్ని కొంచెం ఎమోషన్స్ బయటకు వచ్చేస్తాయి. అంటే ఇది ఇక్కడ మనం అనుకుంటామండి, ఇప్పుడు లవ్ స్టోరీ అంటే కంపల్సరీగా యూత్కే కనెక్ట్ అవుతుంది, ఇవే ఉంటాయి అనుకుంటాం, కానీ అలా కాదు. ఇందులో ఎమోషన్స్ ఎందుకు ఉంటాయంటే ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. యాక్చువల్ చిన్న క్యారెక్టర్ చూస్తే ప్రతి ఫ్యామిలీ సపోర్ట్ చిన్నకి వెళ్ళిపోతుంది. ఒక ఫ్యామిలీ పర్సన్ అండి, అరే ఇది కరెక్ట్ ఇలా ఉండాలి కదా అంటారు. యూత్ చూస్తే నన్ను అనుకుంటారు. చాలా మంది లేడీస్ తనని ఇన్స్పైర్గా తీసుకుంటారు. అంటే తను ఎలా ఎటు అడుగు వేయాలనేది కొంచెం కొంత సెట్ ఆఫ్ పీపుల్ ఒక క్యారెక్టర్ కి, సెట్ ఆఫ్ పీపుల్ ఒక క్యారెక్టర్ అలా కనెక్ట్ అవుతారు, కానీ హోల్ మూవీ మొత్తానికి కనెక్ట్. అవును, అంత కరెక్ట్. అలా ఒక కథతో ఒక కథ పోటీ పడతా ఉంటుంది మేడం మూవీలో. ఒకరికొకరు యాక్టింగ్లో పోటీ పడ్డట్టే ఒక కథ ఒకటి పోటీ పడుతూ ఉంటుంది. ఎవరి సైడ్ నుంచి ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది ఆడియన్సే తెలుసుకునే పరిస్థితిలో ఉంటుంది మేడం ఇది. అవును మేడం, అవును. ఇప్పుడు మీరు నేను మనం మూవీ చూస్తున్నాం అనుకోండి మేడం, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇటు సైడ్ ఉంటారు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇటు సైడ్ ఉంటా. మీ తప్పు అంటాం కూడా ఉండదు, నా తప్పు అంటాం కూడా ఉండదు. అంటే ఇక్కడ ఆడియన్స్ జుట్టులు బిక్కునే పరిస్థితి ఉంటుంది సినిమా ఆడియన్స్ మధ్య డిబేట్ ఉంటుంది మేడం. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి కరెక్ట్ అనిపించింది. మూవీకి ఇద్దరు కూడా లీడ్ క్యారెక్టర్లు మేడం, ఇద్దరు క్యారెక్టర్లో సమానంగా ఉంటాయి. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది ఉండదు, ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనేది కూడా ఆడియన్స్ తెలుసుకోలేరు. ఫైనల్గా మాత్రం అవుట్పుట్ అదిరిపోయిందిరా, సినిమా భలే తీసారా అనేది అయితే ఆడియన్స్ నుంచి ఒక మంచి ఫీల్తో మూవీలోంచి బయటకు వెళ్తారు. సేమ్ టైం నేను చిన్నప్పుడు మాతృదేవ మూవీ ఒకటి చూసి అందరూ ఏడుస్తూ ఉండేవాళ్ళు. నేను కూడా చాలాసార్లు చూసి మళ్ళీ రీసెంట్గా కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉన్నప్పుడు కూడా ఎలా తీసారా బాబు, ఇలా ఎలా పిండేశారా గుండెలు ఇలా అనిపిస్తూ ఉంటుంది. సేమ్ అంత ఫీల్ అంత పెయిన్ మన మూవీలో ఆడియన్స్ ఖచ్చితంగా ఉంటుంది మేడం. అట్లా ఉంటుంది మూవీ. వీళ్ళిద్దరైతే నేను ఫస్ట్ రాజాని పరిచయం చేసుకోవడానికి రీజనే మన క్యారెక్టర్కి ఇతనైతే సెట్ అవుతాడు ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్కి అని చెప్పేసి వెతికి పట్టుకున్నానండి. మాకు వెతికి పట్టుకుని నేనే పరిచయం చేసుకొని అతని దగ్గర తీసుకున్నాను. మళ్ళీ దానికి సమానంగా ఈక్వల్గా ఉండే క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ ఉంది మూవీలో 2. దీనికి ఎవరైతే బాగుంటారు ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అని చెప్పేసి వెతుకుతూ ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఆర్కే నాయుడు గారు అని చెప్పేసి మా ఫ్రెండ్ ఉన్నారు, ఆయనతో డిస్కస్ చేసినప్పుడు ఒక కుర్రాడు చాలా బాగా యాక్ట్ చేస్తాడు, మంచి కుర్రాడు, మీకు ఉపయోగపడతాడేమో చూడండి అని చెప్పేసి అతను ఫొటోస్ అవి పెట్టారు. చూసిన తర్వాత ఫొటోస్ చూసిన తర్వాత కొంతవరకు ఓకే సార్, అతను నా దగ్గర ఒకసారి పంపించండి నేను మాట్లాడుతున్నాను. ఆయనతో మాట్లాడిన తర్వాత నాకు ఇంకా రెండో ఛాన్స్ ఇంకా నేను తీసుకోలేదండి, 2 ఆప్షన్ తీసుకోలేదు. ఇంకా ఫస్ట్ ఎవరినైతే ఇతనే చూశాను, ఇతనితోనే మాట్లాడాను, ఇతనే ఫైనల్ అనుకున్నాను. ఇంకా ఆలోచన ఏం లేదు, తీసుకున్నాను. నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో దానికి ఇంకా 10 రెట్లు బాగా చేశారు. అవుట్పుట్ మంచి అవుట్పుట్ వచ్చింది మేడం. అండ్ మీరు ఎలా వచ్చేసారు మూవీలోకి? మీకు ఇంతకు ముందే ఆయన పరిచయం ఉందా? కార్లోనే వచ్చింది. కార్లో మీరు కూడా వేస్తారా? జనరల్ గా ఆయనే వేస్తారు అనుకున్నా. లేదు, యాక్చువల్లీ ఒక బుచ్చి అన్న అని చెప్పి ఒక అన్న ఉండే, సో ఆయన నాకు బతిమాలనా క్యారెక్టర్ చెప్పండి, నేను బతిమాలను. ఆయన మీ గురించి పాజిటివ్ గానే చెప్తారు, వీళ్ళే చెడగొడుతున్నారు వచ్చి. సో మేడం అంటే ఈ క్యారెక్టర్ గురించి నేను ఒక మాట చెప్తాను. నేను ఒక 2-3 హీరోయిన్ క్యారెక్టర్ నాకు విలేజ్ నేటివిటీకి సంబంధించిన స్టోరీ కదా, బాగా చేసేవాళ్ళు కావాలి, ప్యూర్గా ఉండాలి, చక్కగా కట్టుబొట్టు సాంప్రదాయబద్ధంగా ఎక్కడ ఆర్టిఫిషియల్గా ఉండకూడదని నేను ట్రై చేస్తూ ఉన్నాను. ఒక 200-300 ఫొటోస్ నా దగ్గరకు వచ్చినాయి మేడం, వాళ్ళ బయోడేటాస్ అంతా వచ్చినాయి. చూస్తున్నాను ఎవరు ఫైనల్ చేయాలి. ఆల్రెడీ ఒక ముగ్గురిని ఫైనల్ చేసుకున్నాను. వీళ్ళ ముగ్గురు ఒకళ్ళు ఫైనల్ చేయాలని ఆలోచనలో ఉన్నా మేడం. ఉన్నప్పుడు నాకు లావణ్య గురించి వేరే తిరుగు గారు అని చెప్పేసి తిరుగు న్యాచురల్ని యూట్యూబ్ స్టార్ విజయవాడ ఆయన చెప్పారు, మనకు తెలిసిన అమ్మాయి ఉంది ఇలాగని.
అవునా మన విజయవాడ అమ్మాయి అంటే సరే విజయవాడ 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 అమ్మాయి. మన విజయవాడ అమ్మాయి ఉందని సార్ మన విజయవాడ అమ్మాయి మరి బాగా చేస్తాం అనుకుంటే ఇంకా ఏముంది ఒకసారి మాట్లాడదామని చెప్పేసి ఒకసారి కూర్చున్నాం మేడం. కూర్చుంటే బుచ్చిరాజు అని పాప చెప్పింది కదా అమ్మాయి, అతను వీళ్ళు కలిసి పిలిపిస్తే మాట్లాడడం చూశాను. తను యాక్టింగ్ ఇంతకుముందు చేసిన ఈ వెబ్ సిరీస్ అయ్యి కొన్ని ఉన్నాయి నాకు చూశాను. చాలా మెచ్యూర్డ్గా యాక్టింగ్ మంచిగా అనిపించింది. ఇంకా నేను మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఇంకా వేరే ఆలోచన చేయలేదండి. ఇంక ఈ అమ్మాయి ఫైనల్ ఫిక్స్ అయిపోయారు. అనుకున్నాను. ఎక్సలెంట్గా యాక్ట్ చేసింది మేడం. ఇంకా అప్పుడు నాకు మూవీకి అప్పుడే పరిచయం మేడం. ఇంకా అట్లా అలా వచ్చింది. And మీరేం చెప్తారు మూవీ గురించి? మూవీ గురించా, ఇట్స్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్, తెలుగు. మళ్ళీ ఇందాక నేను చెప్పాను మళ్ళీ నన్ను అంటారు ఎందుకు వచ్చింది గోల. సో యాక్చువల్లీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఈ సినిమా చూడొచ్చు. ఓకే. అంటే ఈ సీన్స్ ఉంటాయా అట్లా ఏమీ లేదు. ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతో వెళ్ళి కూర్చొని హ్యాపీగా చూసేసి ఏడ్చుకుంటూ రావచ్చు. సో అదైతే నేను చెప్పగలను. మిగతాది మనం రివీల్ చేయకూడదు సార్, నాకు తను వస్తుంది. అమ్మో సార్ అంటే భయమా? అట్లేం లేదు. మీరు ఎవరికి భయపడేలా అనిపించలేదు. మీరే అందరికి భయపెడుతున్నారు, నాకు అది కూడా అర్థం. సార్ ఇంటికి వెళ్ళాలని లేదా? మీ ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటి? ఏదో మీ వైఫ్ అంటే భయం ఏదో విన్నాను నేను. మీరు చెప్పండి. వైఫ్ కి బాగా భయపడతాడు అంతే. అవునా? ఒకసారి అలా బయట చెప్పాలి. అంతేగా కవర్ చేస్తా అంతే. లేదా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్. అంటే మీ ఎఫర్ట్స్ విన్న తర్వాత అందరూ కలిసి ఇంత కష్టపడినప్పుడు ఎఫర్ట్స్ కి తగ్గ ఫలితం రావాలి. అండ్ మీరు ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ మంచి మంచి మూవీస్ తో ఎంటర్టైన్ చేయాలి. ఆల్ ద వెరీ బెస్ట్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ April 17th కాలగమనం థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్ కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్డ్ టు VC.